అందరికీ గుడ్ మార్నింగ్. సో నేనైతే వచ్చేసాను. అందరు బాగున్నారనేసి అనుకుంటున్నా. నేనైతే మస్తున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిది అంటే జస్ట్ నార్మల్ వీడియో అన్నమాట. జస్ట్ నేను వీడియో తీసి పెట్టుకుందాంలే, ఛానల్లో వీడియోస్ పెట్టక చాలా డేస్ అవుతుంది అనేసి వీడియో అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. వీడియో ఏంటిది అంటే నేను మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత సమ్ వాటర్ ఒక బనానా అయితే తింటానమాట. సో ఆ బనానా తిన్న తర్వాత ఆ పీల్ పాడేయకుండా అది మనకు యూజ్ అవుతుంది. ఆల్రెడీ నేను యూట్యూబ్ వీడియోస్లలోనే చూసిన, వాళ్ళు చేసినప్పుడు చూసినాను. సో మన వీడియో కూడా ఒకటి చేద్దాంలే పెడదాంలే అనేసి నేను అనుకొని వీడియో అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో వీడియో ఏంటిది అనేసి నేను ఆల్రెడీ కన్క్లూజన్ ఇచ్చేసిన అనమాట. ఇప్పుడు ఎందుకు కొంచెం డెప్త్గా చెప్తాను, అంతే, ఏం లేదు ఇందులో. సో మనం బనానా తిన్న తర్వాత ఎప్పుడైనా అదే ఎనీ టైం, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, ఎనీ టైం అయినా సరే బనానా తిన్న తర్వాత మన బనానా పీల్ పాడేయకుండా, దాంతో పీల్తోని మనకు యూసేజ్ ఉన్నాయి కాబట్టి అట్లా పాడేయకుండా మన ఫేస్కి అప్లై చేసుకుందాం స్కిన్ కేర్ లాగా అనేసి నేను ట్రై చేస్తున్నా. ఆల్రెడీ ఇది చేసిందే, బట్ నేను నా వీడియోలో ట్రై చేస్తున్నాను అనమాట. సో ఆ పీల్తోని మనం స్కిన్ని ఇట్లా రబ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక 5-10 మినిట్స్ అట్లా రబ్ చేసుకున్నా పర్లేదు. ఇట్లా ఖాళీగా కొంచెం టైం, ఒక 5 మినిట్స్ టైం స్పెండ్ చేసి మన స్కిన్ కేర్ కోసం మన బనానా పీల్ని ఫేస్కి రబ్ చేస్తూ ఉండాలన్నమాట. అట్లా కంటిన్యూగా ఒక 5-10 మినిట్స్ రబ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అక్కడ మన బనానాలో ఉన్న ఏమంటుంది ఆ తోలుకు ఉన్నదంతా మన స్కిన్కి అంటుకుంటుందన్నమాట. స్కిన్కి టచ్ అయ్యేసి కొంచెం ఇది కెమికల్ అయితే ఏం కాదు కాబట్టి, న్యాచురల్ కాబట్టి, సో నో ప్రాబ్లం, ఏం కాదు. సో అట్లా రబ్ చేసుకుంటూ 10-15 మినిట్స్ కాకపోయినా ఒక 5 మినిట్స్ చాలు. అలా రబ్ చేసుకున్న తర్వాత ఒక 10, మీ టైంని బట్టి ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్స్, 10 మినిట్స్ అయితే 10 మినిట్స్, ఎంత టైం ఉన్నా ఓకే. అట్లా ఉన్న తర్వాత ఆ 10 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటాం. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన ఫేస్లో ఒక డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. జస్ట్ గ్లోయింగ్గా అనిపిస్తుంది. ఎక్కువ టైం ఏమి ఉండదు, ఈజీ ప్రాసెస్ కాబట్టి. సో ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత నా ఫేస్లో ఉన్న డిఫరెన్స్ మీరే చూడండి ఎట్లా ఉందో. కొంచెం షైనింగ్గా అనిపిస్తుంది, గ్లోయింగ్గా ఉంది. సో ఇంకొకటి, బనానా మనకు స్మూత్గా ఉంటుంది. సో మన స్కిన్ కూడా అప్పుడు మనం రబ్ చేసుకున్న తర్వాత, ఫేస్ వాష్ చేసుకున్నాం తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, హ్యాండ్ పెట్టుకొని ఇట్లా చూడండి, స్కిన్ కూడా స్మూత్ అనిపిస్తుంది బనానా లాగా. సో అట్లా ఎక్కువ అంటే పాడేయకుండా ఒక చిన్న, ఇది కూడా ట్రిక్కే కదా. సో ఏదో కెమికల్స్, ఆయింట్మెంట్స్ ఇవన్నీ యూజ్ చేసే కన్నా న్యాచురల్ అయితే బాగుంటుంది అనేసి చెప్తున్నాను అనమాట. సో ఆఫ్టర్ ఫేస్ వాష్ స్టిక్కర్ అయితే పెట్టేసుకున్న, స్టిక్కర్తో మన లుక్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో వీడియో అయితే ఇది. ఇంకా మీకన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్.